అధ్యక్షుడు సోదరుడు మన యూనియన్ జనరల్ సెక్రటరీ సాయిబాబా గారు, యూనియన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ల గారు, ఇతర యూనియన్ నాయకులు, నా తోటి పార్లమెంట్ సభ్యుడు సోదరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు, మన ఉద్యమానికి దిక్సూచిగా పనిచేసి ముఖ్యంగా ఉద్యోగస్తుల సమస్యల మీద పూర్తి అవగాహన కలిగినటువంటి మన ఎమ్మెల్సీ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కార్మికుడికి, ఉద్యోగస్తులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వేరే యూనియన్ డైరీ ఇనాగ్రేషన్ నాగర్ కర్నూలు పార్లమెంటు గతంలో ఉంది. అయినా కూడా ఇక్కడ 1104 యూనియన్ గుర్తింపబడినటువంటి యూనియన్ సంఖ్యలో కూడా పెద్దగా ఉంది. ఏ రాజకీయ పార్టీకి ఎఫిలియేషన్ లేకుండా ప్రభుత్వ పాలసీని అమలు చేయడంలో ప్రభుత్వాలకి కీలకంగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ 1104 యూనియన్ రావాలని ఎందుకు అనుకున్నానో మీ అందరికీ తెలుసు. ఇంత ముందు జరిగిన అనేక కార్యక్రమాలకు నేను వచ్చాను. ముఖ్యంగా సాయిబాబా గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ కొల్లాపూర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ 1104 యూనియన్ మీరు ఏ యూనియన్, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేకపోయినా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీ యూనియన్ కి నేను సపోర్ట్ గా ఉన్నాననేటటువంటి ఉద్దేశంతో నన్ను మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిపించారనే దానికి కృతజ్ఞత భావంతోనే ఇక్కడికి రావటం జరిగిందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇది కాకుండా ఈ సమస్యలు లేకపోతే డైరీ ఇనాగ్రేషన్ వీటికి అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ముఖ్యంగా కరెంటుకు సంబంధించి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా పేద ప్రజలకి ఇచ్చి 0 బిల్లు ఇచ్చి వాళ్ళందరికీ ప్రభుత్వం ఆదుకుంటుంది అనే మాటని తెలియజేయడానికి మీ అందరూ ఉపయోగపడతారని మాకు పూర్తి నమ్మకం. ఊరికే ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రజలకి దానంతటదే చేరిపోయే అవకాశం లేదు. పార్టీల ద్వారా కూడా కాదు, ప్రతి ఇంటికి వెళ్ళేటటువంటి ఆ ఉద్యోగస్తులుగా మీరు పనిచేస్తున్నారు. దాంతో పాటు ప్రభుత్వానికి సహకరించాలనేటటువంటి ఆలోచనతో పనిచేసేటటువంటి 1104 యూనియన్ ని బలోపేతం చేయటం ద్వారా ప్రభుత్వాన్ని బలోపేతం చేసినట్టుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పడానికి నేనేమి వెనకట్టం లేదు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్నారని మీ ప్రెసిడెంట్, మీ జనరల్ సెక్రటరీ, మీ యూనియన్ అంతా చెప్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు, పార్టీలకి మనం ప్రజల తరఫున సపోర్ట్ చేయాలనే ఆలోచనతోనే ఈ ఇండిపెండెంట్ మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ 1104 యూనియన్ పనిచేస్తుంది. దానివల్లనే ఇవాళ ఈ యూనియన్ కి ఎప్పుడు కూడా ప్రజల్లో మీకు మరి సపోర్ట్ ఉంది. అదే రకంగా మీ యూనియన్ వాళ్ళు కూడా రోజు దినదినాభివృద్ధి చెందిన మీ మెంబర్స్ గా చేరి మీతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నారు.
ఇందులో భాగంగానే మేము ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి కార్యక్రమం గురించి ఇప్పుడే మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ని నేను కవరింగ్ లెటర్ ఇప్పుడే తయారు చేయించాను. అది మన పవర్ మినిస్టర్ విక్రమార్క గారికి లెటర్ రాశాము. దాని మీద మీ స్థానిక శాసన పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీ స్థానిక శాసనసభ్యులు ఐలయ్య గారు, పెద్దలు మన కోదండరావు గారు, నేను అందరము ఆ లెటర్ మీద ఇప్పుడే సంతకం పెడతామని ఆ లెటర్. ఎందుకంటే ఒక్కడే లెటర్ పెట్టడం కాకుండా ఈ మీటింగ్ లో మేమందరం పాల్గొన్నాము, మేమందరము వీటికి సపోర్ట్ చేస్తున్నామనే విషయం మన పవర్ మినిస్టర్ గా ఉన్న డిప్యూటీ సీఎం కి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రింట్అవుట్ చేయడానికి లెటర్ పోయింది. నెంబర్ 1. నెంబర్ 2, మాకు పార్లమెంట్ లో 8 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నేను కొద్దిగా సీనియర్ బై ఏజ్, ఇంతకుముందు ఎంపీ చేశాను కాబట్టి నాకు కన్వీనర్ గా ఇవ్వాలని సిపిపి అంటే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ మా ఎంపీలందరూ ఇచ్చారు. కానీ యాక్చువల్ గా అన్ని రకాలుగా యాక్టివ్ గా పార్లమెంట్ లో పాత యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా చేసినటువంటి నా సోదరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయనతో పాటు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఆయన చేసినప్పుడు అనేక రాష్ట్రాల్లో మరి రాష్ట్రాల ప్రెసిడెంట్ గా, అక్కడ సెక్రటరీలుగా, డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీలుగా చేసిన వాళ్ళు దాదాపు ఒక 10 మంది కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా గెలిచి రావటం జరిగింది. వాళ్ళందరికీ ఆయన జనరల్ సెక్రటరీగా ఉండి నాయకత్వం వహించినాడు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ లో మా చామల కుమార్ రెడ్డి గారు లేస్తే 10 మంది లేస్తున్నారు, ఆయన కూర్చుంటే 10 మంది కూర్చుంటున్నారు. ఎక్కడైనా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం తరఫున ఏదైనా బిల్లు వచ్చినా లేకపోతే ఏదైనా క్వశ్చన్కి సంబంధించి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని మాట్లాడినా వెంటనే స్పీకర్ ఉన్నటువంటి ఆ వెల్లోకి వచ్చి మాట్లాడేటటువంటి పార్లమెంట్ సభ్యుల్లో మొట్టమొదటి వాడు మీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అక్కడ ఒక్కటే కాదు, వాళ్ళు ఉన్నటువంటి 8 మంది ఎంపీల్లో పార్లమెంట్ లో నిరంతరం ప్రజలతో కలిసి తిరుగుతూ చిన్న చిన్న గ్రామాల దగ్గర నుంచి, మండలాల దగ్గర నుంచి అసెంబ్లీలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొనేటటువంటి ఎంపీలు ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారే ముందు ఉన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఇవాళ ఈ కార్యక్రమం ఉంటే కూడా వారు 2-3 కార్యక్రమాలు అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. అవి ఆయన పార్లమెంటుకు సంబంధించినటువంటి. అందువల్ల అదృష్టం ఏంటంటే ఊరికే ఎంపీగా వస్తే ఇక్కడ ఎంపీ అని సీఎం గారు ఎవరో పిలిచినప్పుడు పోవటం, ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ హైకమాండ్ పిలిస్తే పోవటం, అటెండెన్స్ సంతకం పెట్టడం కాదు, ప్రతి విషయాన్ని నిశ్చితంగా ఆలోచించి ఆ సమస్యని ప్రజల దగ్గర తీసుకుపోయి ప్రజల తరఫున మాట్లాడేటటువంటి అలవాటు ఉన్నటువంటి నాయకుడు చామల కిరణ్ రెడ్డి. ఆయన ఇప్పుడు మీడియా కూడా గాంధీ భవన్ లో మీడియా ఇన్ఛార్జ్. నేను ఎప్పుడో పాత రోజుల్లో ఇన్ఛార్జ్ ఉంటే దాని తర్వాత ఆయన ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఉండి ఏ సమస్య వచ్చినా వెంటనే వీడియో తీసి పంపించడము, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడము, అన్ని రకాలుగా పనిచేస్తున్నాడు. ఇవన్నీ నేను మీ అందరి ముందు ఎందుకు పెడుతున్నానంటే ఇది ఆయన పార్లమెంట్. ఆ పార్లమెంట్ లో ఆయనకి సంబంధించిన ప్రజలతో పాటు మీరు ఉద్యోగస్తులుగా ఈ విషయాల్ని ప్రజలందరికీ తెలియజేస్తే అది
ప్రభుత్వానికి పార్టీకి మాకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం జరిగింది. దీంట్లో ఏ రకమైనటువంటి అతిశయోక్తి లేదు. నేను హిస్టరీ చదివినట్టుగా మీకు చెప్పి వినిపించాను. అదే రకంగా మన కోదండరామ్ గారు కూడా వారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది హిస్టరీ, అది చదవటమే. వారు ఉద్యమంలో ఏం చేశారు, ఉద్యమంలో మన రాష్ట్రం తరఫున ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే మనకి రాష్ట్రం వస్తుందనేటటువంటి ఆలోచన ఆ కేసీఆర్ కానీ అంతకంటే ముందున్నటువంటి నాయకులకి అందరికి కూడా మరి సలహాలు ఇచ్చినటువంటి నాయకుడు, పోరాటంలో ముందున్నటువంటి నాయకుడు, ఉద్యోగస్తులందరినీ ఐకమత్యంగా నడిపినటువంటి నాయకుడు. మరి ఇవాళ ఈ మీటింగ్ లో వారు కూడా వచ్చి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చి మేము ఇంతటితో అయిపోయిందనేది కాకుండా వీటిలో కొన్నైనా మీరు ఇచ్చిన డిబేట్స్ లో కొన్నైనా ఆర్టిజాన్స్ విషయంలో ఒకటి, తర్వాత ఇప్పుడే మిత్రులు కొంతమంది అన్మ్యాన్డ్ కార్మికులు, ఇది ప్రత్యేకంగా ఇబ్బందికరమైనటువంటి సబ్జెక్ట్ గా ఉంది. దీని మీద ప్రత్యేకంగా మనం మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోతామని చెప్తూ మరొకసారి మీకు 2 విషయాలు ఇప్పుడు చెప్పాలని మీ అనుమతితోనే ఇప్పుడు ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత